హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ ఏకుల. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ఎవరు. ఈ వీడియో మాత్రం మొదటి నుండి చివరి వరకు చూసి మీ యొక్క విలువైన భావాన్ని ఈ వీడియో రూపంలో చూసిన తర్వాత మీ స్పందనను కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయాలి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ వల్ల నేను ఏ విధమైన వీడియోలు చేయాలి అనేది నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీ స్పందన నాకు కామెంట్ రూపంలో తప్పకుండా కావాలి. అలాగే వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మరి ఎందుకంటే మీరు ఇచ్చే లైకులు కూడా వీడియో ముందుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది. మరి ఒకవేళ కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే మరి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుకు వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే కొన్ని మంచి మాటలు, విలువైన మాటలు, జీవితానికి ఉపయోగపడే కొన్ని ప్రాముఖ్యమైన మరి అంశాలు కూడా ఇలా నేను పొందుపరిచి మీతో పంచుకుంటున్నాను. దయచేసి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. మంచి మంచి మాటలు మనకు కానీ మన తెలిసిన వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడే మాటలు. మీ తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్తున్నాను. తప్పకుండా మీ విలువైన మీ యొక్క కామెంట్ను నాకు పూర్తిగా చూసిన తర్వాత తెలియజేయాలని కోరుకుంటున్నాను. మనిషి ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి. గొప్పగా బ్రతకడం అంటే అంతస్తులో ఉండటం కాదు, ఆప్తులు కలిగి ఉండటం. మరి ఆస్తి అంటే డబ్బు కాదు, అంతస్తు అంటే మిద్దెలు, మేడలు, బిల్డింగులు కావు. మట్టిలో కలిసే తనువుకు ఎండ తగలక, వాన తడవనిక, అగ్ని అంటుకోక, గాలి సోకనీక ఎంత భద్రంగా కాపాడుకున్నా అటువైపు పైవాని ఆటలో ముగింపు రాసే క్షణంలో ఆయువు తీరిన మరుక్షణమే అదో ఒట్టి శరీరము లేదా మట్టి శరీరమే అన్నది సత్యం. సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తిరిగి మనల్ని కాపాడుతుంది. పొడవైన దారం చిక్కుబడిపోతుంది. అనవసరమైన మాటలు మనల్ని చిక్కులో పడేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే దారాన్ని జాగ్రత్తగా పేల్చాలి. నోట్లో నాలుకను కూడా అలా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మనకున్న విలువలు, గౌరవాలు స్థిరంగా పెరుగుతాయి, నిలబడతాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము సంపాదించేది కేవలము మంచితనం మాత్రమే. ఆ మంచితనంతో ఉంటే మనకి, మన శరీరానికి ఒక విలువ అంటూ దక్కుతుంది. మనం పోయాక కూడా అయ్యో బాగానే పోయాడులే అనే మాటలు కంటే పాపం ఎంత మంచి వాళ్ళు, ఇంత దూరం అవుతారని అనుకోలేదు, చాలా మంచి స్వభావం, మంచి మనస్తత్వం, ఇంకా కొన్నాళ్ళుంటే బాగుండేది అనే మాట మనం తెచ్చుకోవాలి. ఈ చెత్తలో గాలి అంటే దేవుడిచ్చిన
ఆత్మ ఉన్నంత వరకే ఈ మట్టి శరీరానికి, ఒట్టి శరీరానికి విలువ. ఎప్పుడైతే ఈ మట్టి శరీరంలో, ఒట్టి శరీరంలో నుండి ఆత్మ పోతుందో అప్పుడు ఈ శరీరం వృధా, వేస్ట్.